నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మత్స్యకారులతో మాట మంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకి బీమా చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల చొప్పున 18 కుటుంబాలకి ఆర్థిక సాయం చేశారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై ఆడిట్ చేయాలని పీసీబీ అధికారుల్ని ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం నివారణకు ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. నవోదయం కింద ఇప్పటికే 21 జిల్లాలను సారారహిత జిల్లాలుగా చేయడం జరిగిందని వివరించారు. అక్రమ మద్యం నియంత్రణపై ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేపట్టారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అక్రమ మద్యం నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రవీంద్ర పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ఫోర్స్మెంట్ ని మరింత కట్టుదిట్టం చేయడం జరిగిందని, దాంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల పనితీరు బాగా మెరుగుపడిందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసి అవసరమైన తనిఖీలు చేసి నాణ్యమైన మద్యం సరఫరాకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొడాలి శ్రీనివాస్ అనే అతను తెనాలి టౌన్ అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే కొన్ని షాప్స్ కూడా ఆంధ్ర వైన్స్ అని రాక్ స్టార్ వైన్స్ అని ఈ 2 షాపులకి ఇక్కడ నుంచి సప్లై వెళ్తున్నట్లుగా తెలిసింది. వెంటనే అక్కడ కూడా ఇమీడియట్గా షాప్స్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రాథమికంగా కొంతమంది జయచంద్రారెడ్డి అని తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జయచంద్రారెడ్డి కూడా ఉన్నాడని తెలిసింది. అట్లాగే దీనికి లింక్ అయ్యి మన ఇబ్రహీంపట్నంలో కూడా ఎవరైతే ఇప్పుడు జనార్దన్ ఉన్నాడో జనార్దన్కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా అతనికి సంబంధించి షాపులు ఉన్నాయని చెప్పి వాటిని కూడా రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి వాళ్ళ బ్రదర్ అద్దేపల్లి జగన్మోహన్ రావు అదుపులో తీసుకోవడం జరిగింది. అట్లాగే అక్కడికే ఏఎన్ఆర్ బార్ ఒకటి ఇబ్రహీంపట్నం బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అది అద్దేపల్లి జనార్దన్ రావు పేరు మీద ఉంది షాపు బార్. అట్లాగే ఇంకొక వైన్ షాప్ కూడా దీంతో లింక్ అయ్యిందని చెప్పి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వెనక ఒక షాప్లో ఇక్కడ కూడా కొంత ఈ స్పిరిట్ తెచ్చి కొంత బ్లెండ్ చేస్తున్నారనే సమాచారంతో అక్కడ కూడా రైడ్ చేశారు. అక్కడ కూడా ఇలాంటివే తీసుకోవడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చినటువంటి విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్కి వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో పెట్టుకుని ల్యాబ్స్లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాము. ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం. వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని, ఒక్కో కాలేజీ కోసం 100 కోట్ల రూపాయల వరకు లంచంగా తీసుకున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కమిషన్ల వ్యవహారం బయటకు వస్తుందనే భయంతోనే ఇప్పుడు వైద్య కళాశాలల పర్యటనల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తున్నారని, న్యాయస్థానంలో పిటిషన్లు వేయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పేద ప్రజలకు మంచి చేయాలనే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడు మెడికల్ కాలేజీల మీద సమీక్ష చేయాలన్న కనీస జ్ఞానం 5 సంవత్సరాల్లో మీకు కలగలేదు. ఆ పురోగతి ఏ రకంగా ఉంటుందని పట్టించుకోలేదు. బిల్లులు చెల్లించాల్సిన ఆలోచన చేయలేదు. భవన నిర్మాణాలు ఏ రకంగా నాణ్యత ఉందా అన్న విషయాన్ని పట్టించుకోలేదు. కాబట్టి మీకు ఈ రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు, పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యను అందించాలనే ఆలోచన మీకు లేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. ఇంకో మాట, అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి ఉత్తరాంధ్రలో వెళ్ళి గతంలో ఆ రకంగా చేయడం మొదలుపెట్టారు. లాగి పెడితే మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డారు. సరే పక్కన పెట్టేస్తే 17 కళాశాలలు కట్టాను అంటుంటారు. ఎక్కడ కట్టారో మనకు తెలియదు. కళల్లో కట్టుకున్నారేమో తెలియదు, కళల సౌదాలను నిర్మించుకున్నారేమో మాకు తెలియదు. అది పక్కన పెట్టేస్తే అక్కడ భూమి సేకరణ కూడా చేయలేదు, టెండర్లు కూడా పిలవలేదు. కాస్త కిందికి వచ్చి అక్కడి నుంచి నర్సీపట్నం నుంచి రిటర్న్లో వస్తున్నప్పుడు అదే కారులో బై రోడ్డు అదే వేల మందిని కావాల్సే దండయాత్రగా తీసుకెళ్లి పాలకొల్లుకి వెళ్తే పాలకొల్లులో కూడా పునాదులు మాత్రమే కనిపిస్తాయి. మరి పునాదులు నిర్మించిన చోట మెడికల్ కళాశాల సాధ్యం ఎలా అవుతుందో, బోధన ఎలా సాధ్యం అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కాస్త కిందికి వస్తే బాపట్లకు వస్తే పునాదులు మాత్రమే కనిపిస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాత్రం ఆర్భాటంగా 500 నుంచి 600 కోట్లు ఇచ్చారు. నిర్మాణం చేయాలి కదా. దీన్ని అన్ని బట్టి చూస్తుంటే ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఒక 420 పడకల ఆసుపత్రిని నిర్మించాలంటే 325 కోట్లు అవసరం అవుతుందనేది అంచనా. దాని ప్రకారం సరే 400 కోట్లు వేసుకోవచ్చు. కానీ 500 కోట్ల నుంచి 600 కోట్లు వేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని 500 నుంచి 600 కోట్లు వేసి 17 కళాశాలల మీద నిర్మిస్తానని చెప్పి ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు. కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దిక్కుదోచక నేను రద్దు చేస్తాను, ఎవరిని రానివ్వను, నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నిక ఇవ్వలేను. ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు. ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా. లేకుంటే 400 కోట్లు లోపల ఖర్చు కావాల్సింది 600 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడన్నా వేరే భూములు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది. కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ అవాస్తవాల్ని, అసత్యాల్ని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను చేసుకుంటూ తన జేబుల్లోకి అవగాహన లేమితో జగన్ చేసిన పనుల్ని సరిదిద్దుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందించడానికే పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్మించాలని భావిస్తున్నట్లు కేశవ్ వెల్లడించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నడపడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. రెండవది, ఇవాళ మేము ఎక్కడ ప్రైవేటీకరణ చేయడంలో ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. సామాన్యుడికి మరింత మెరుగైన సేవలు దొరుకుతున్నాయి. ఒక్క సీటు కూడా వాళ్ళు అదనంగా పే చేయట్లేదు. ₹1 ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పుడు ఎవరి మీద భారం పడుతుంది? మెరుగైన సేవలు వాళ్ళకి అందే రకంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి నిర్ణయాల్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము ఎక్కడ రాజకీయాల కోణంలో చూడడంలా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ప్రజలకి ఏది మంచో, ఏది మేలో, ఏది అవసరమో, ఏది సమంజసమో ఆ నిర్ణయమే తీసుకుంటాం తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఇతర ఆలోచనలు ఉండవు. కష్టమైనా సరే ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. చీప్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెయిన్ అయ్యేది ఏముండదు. ఏదో భ్రమించాలని చూస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరం కోసం మెడికల్ కాలేజీలది పీపీపీ మోడ్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం. చేసిన తప్పుల్ని సరిదిద్దుతా ఉంటే ఏదో జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కారణంగా మత్స్యకారులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన చర్చించారు. 7,193 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారి ప్రతి కష్టంలో తాను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. దివిస్, అరబిందో వంటి కంపెనీల నుంచి కాలుష్యం వస్తుందని మత్స్యకారులు చెప్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అమీనాబాద్ హార్బర్ డివైన్ లోపం వలన ప్రమాదాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీకు ప్రపంచంలో దేశమంతా తెలుసు, ముఖ్యంగా మన రాష్ట్రం అత్యధికంగా మత్స్యకార వృత్తి మీద ఉండే కుటుంబాలు ఎక్కువ. సో నా దృష్టికి గత కొన్ని రోజుల క్రితం, దాదాపు 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మాకు వేట మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది నాకు చాలా బాధ కలిగించింది. ఇక్కడ మన జీవనోపాధి
మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద మాట్లాడుతూ వచ్చాను. సో పొద్దున్నే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతోటి, మత్స్యకార సంఘాల నాయకులతోటి కాకినాడ కలెక్టరేట్లో షణ్మోహన్ గారి అధ్యక్షతన మన పిఠాపురం నాయకులందరూ, మన కాకినాడ ముఖ్య నాయకులందరూ కూడా కూర్చొని మన పిఠాపురం ముఖ్యంగా మత్స్యకార సంఘాల నుంచి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయని మొత్తం చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, చాలా డీటెయిల్గా. సో ఒకసారి ఏం చేశాం, దాని తాలూకు సారాంశం ఏంటి, మీరు లేవనెత్తిన అంశాలకి మీరు నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు ముందు పెడతాను. గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకుని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ప్రగతి శరవేగంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. గురువారం స్థానిక 25వ డివిజన్లోని జోసెఫ్ నగర్, లక్ష్మీనగర్లో 2.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకి గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 25వ డివిజన్లో 10 కోట్ల మేర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ అధ్యక్షులు గ్యాలం వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ అధ్యక్షులు సంజయ్, బీజేపీ నేత అప్పిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 25వ డివిజన్ లో జోసెఫ్ నగర్ లో ఉన్నాము. జోసెఫ్ నగర్, లక్ష్మీ నగర్ ఈరోజు శంకుస్థాపన చేసుకొని డ్రైన్లకి, రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,30,00,000 రూపాయల వర్క్స్ కి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. ఈ 25వ డివిజన్ అంటేనే ఊరికి శివారుగా, అంటే ఈ కాన్స్టిట్యున్సీకి శివారుగా ఉంటూ ఎవ్వరూ పట్టించుకోని పరిస్థితిలో ఉండింది. ఎక్కడ కూడా రోడ్స్, డ్రైన్స్ లేని పరిస్థితిగా ఉంది. మరి లక్ష్మీనగర్ ఏరియాలో ప్రధానంగా ఎప్పటి నుంచో వాటర్ సమస్య అనేది ఉంది, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని ఈరోజు కంప్లీట్గా పైప్ లైన్ వేసుకొని, డ్రైన్స్ వేసుకొని, రోడ్స్ వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ ఒక్క డివిజన్లోనే 10 నుంచి 15 కోట్ల రూపాయల వర్క్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగడం అనేది చాలా గొప్ప విషయము. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఇటు అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధితో ముందుకు వెళ్తా ఉన్నాము. మేమందరం కూడా సమస్యల మీద పోరాడుతున్నాము. మరి నిన్నటి దాకా ఈ వర్షాల వల్ల కూడా కాస్త పనులు అనేవి డిలే అవుతా ఉన్నాయి. చాలా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ వర్షాభావాల వల్ల, వర్షాకాలం వల్ల కొంచెం లేట్ అవుతూ కాస్త స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని చాలా చాలా ఫాస్ట్గా ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఈరోజు 25వ డివిజన్ శ్రీ లక్ష్మీనగర్లో ఒక సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, అట్లాగే మన నగర మేయర్ కోవెలముడి రవీంద్ర నాని గారు కూడా ఇద్దరు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే పట్టణసిటీ వెంకటేశ్వర నగర్లో కూడా 80 లక్షలతోటి సీసీ డ్రైన్ రోడ్లు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 25వ డివిజన్లో ఎమ్మెల్యే గారు కానీ, నాని గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ సహాయ సహకారాలతోటి, ఎమ్మెల్యే గారు అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే 25వ డివిజన్ ఏ ఫైల్ పంపించినా రిటర్న్ పంపించకుండా, ఇది బాగా మురికి ఏరియా, బాగా వెనకబడ్డ ఏరియాలో, డెవలప్ కాని ఏరియాలో కాగా మిగిలిపోయింది. గత 30 సంవత్సరాల నుంచి అలా కొరగా పట్టించుకున్న తప్పితే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్గా పట్టించుకొని డెవలప్ చేసింది లేదు. ఇదే జోసఫ్ కాలనీలో కనుక వర్షం వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి, పడవలేసుకొని తిరిగిన పరిస్థితి మన ఫ్లడ్ వచ్చినప్పుడు. అలాంటి దగ్గర కూడా గతంలో కూడా ఒక 9 కోట్లు పెట్టి వర్క్ జరిగింది. ఇవాళ కూడా మిగిలిన వర్క్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి మనస్ఫూర్తిగా ఈరోజు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏరియా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి కాలనీలో కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నోచుకున్నటువంటి ప్రధానమైనటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, కల్వర్ట్లు కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, ఎప్పటి నుంచి 30 సంవత్సరాలు మరుగుపడినటువంటి వాటిని ప్రధాన సమస్యల్ని ఎక్కడైతే మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి గల్లా మాధవ్ గారు ఆధ్వర్యంలో, అలాగే మేయర్ గారు నాని గారు, ఎంపీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సమస్యని వారి దగ్గర తీసుకెళ్ళగా, అదేవిధంగా ముఖ్యంగా మా 25 డివిజన్లో ప్రధానంగా ఈ మురికివాడలో అయినటువంటి జోసఫ్ నగరి కానీ, నేతాజీ నగర్లో కానీ లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ గత 30 సంవత్సరాలుగా చిన్నపాటి వర్షానికి. గుంటూరు ప్రాడిపేటలోని డీసీబీ బ్యాంక్ బ్రాంచ్ ని లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని బేకర్ ఫండ్ సమీపంలో మార్చారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎండోమెంట్స్ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్, డీసీబీ బ్యాంక్ సీనియర్ రీజనల్ హెడ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కస్టమర్లకు డీసీబీ బ్యాంకు నాణ్యమైన సేవలు అందిస్తుందని వివరించారు. మారుతున్న కాలానికి అనుకూలంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఖాతాదారులు ఇంటి దగ్గర నుంచి బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సర్కిల్ హెడ్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. నేను సీనియర్ రీజనల్ హెడ్ సదరన్ రీజన్. ఈరోజు గుంటూరు మేము బ్రాడీపేటలో ఉండే బ్రాంచ్ 2016లో ఓపెన్ చేశాము. సో ఆ బ్రాంచ్ని 9 years నుంచి గ్రో అవడంతో ఈరోజు ఆ బ్రాంచ్ని మేము లక్ష్మీపురానికి న్యూ బ్రాంచ్కి షిఫ్ట్ చేశాము. సో లక్ష్మీపురం మీకు తెలియదు లేదు, ఇక్కడ చాలా హై పొటెన్షియల్ లొకేషన్. సో కస్టమర్లు లాస్ట్ 9 years నుంచి మాకు గుంటూరు ప్రజలందరూ కూడా బాగా సహకరించడంతో మా బిజినెస్ చాలా అభివృద్ధి చెందింది. దానివల్ల మేము ఇంకా నెక్స్ట్ ఇంకా బిగ్గర్ బ్రాంచ్కి వెళ్ళాలనే ఒక ఆలోచనతో మేము కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ డీసీబీ బ్యాంక్ జనరల్గా మెయిన్గా మేము ఫోకస్ చేసేది యాక్చువల్గా రిటైల్ ఎస్ఎంఈ లోన్స్, రిటైల్ డిపాజిట్స్, ఓకే, అండ్ ఈ గోల్డ్ లోన్స్. సో ఇందాక ఈరోజు హరి జవహర్ లాల్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన మా చీఫ్ గెస్ట్. ఆయన ఇందాక ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు. ఆయన మొత్తం అన్ని డిపార్ట్మెంట్లతో ఆయన చేత ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో ఆయన కూడా ఆయన బ్లెస్సింగ్స్ చెప్పారు. ఆయన చెప్పిన పాయింట్ చాలా కస్టమర్స్ కూడా ఇందాక మాతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న బ్యాంకింగ్ ఇష్యూస్, బ్యాంకింగ్ దేంట్లో కస్టమర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డీసీబీ బ్యాంక్ చాలా కస్టమర్ సర్వీస్లో చాలా ముందడుగుంటుంది. సో ఇంకా బాగా మంచి కస్టమర్ సర్వీస్ ఇచ్చి ఇప్పుడు ఈ శాఖ ఏదైతే ఉందో గుంటూరు శాఖ, లక్ష్మీపురం శాఖని ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే మా ఇస్మాయిల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సర్కిల్ హెడ్, ఓకే, శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కి. సో ఈ బ్రాంచ్ ఇంకా విత్ హెల్ప్ ఆఫ్ గుంటూరు పబ్లిక్తో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ గురువారం తెలుగు తమ్ముళ్లు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఎంచుకోవడం చాలా దారుణమని ఆక్షేపించారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ సర్పంచ్ నిప్పు పెట్టిన సంగతి గుర్తు చేశారు. దీనిపై అలజడి సృష్టించేందుకు ఆ ప్రాంత వైసీపీ అగ్రనాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కుట్రను పోలీసులు సమర్థవంతంగా భగ్నం చేశారని చెప్పారు. ఇలాంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్యాని, అధికారం కోసం సొంత బాబాయిని చంపిన చరిత్ర జగన్దని ధ్వజమెత్తారు. ఇలాంటి కుట్రలు ఈ ప్రభుత్వం ముందు చెల్లవని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి మారకపోతే జైలుకు వెళ్లటం తథ్యమని చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాలతోటి రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలియక, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులు తెలియక రాష్ట్ర ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి సొంత బాబాయిని అత్యంత క్రూరంగా చంపటానికి ప్రణాళికలు సిద్ధం చేసి, వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డితోటి కొంతమంది గోండాల్ని పురమాయించి అత్యంత కిరాతకంగా చంపి, ఆ చంపబడినటువంటి వివేకానంద రెడ్డి మర్డర్ని నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో రాసి, వాళ్ళ టీవీలో ప్రచారం చేసి
చూసారా మా బాబాయిని ఏ విధంగా దారుణంగా చంపేశారు, చూసారా మా బాబాయిని ఏ విధంగా నరికారు, చూసారా మా బాబాయిని ఏ విధంగా కబోర్డుకేసి గుద్దారు. కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి సంగతి మనం చూసాం. 4 ఏళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నంత కాలం కూడా విధ్వంసం, దళితుల్ని చంపటం, బీసీలు గొంతు కొయ్యటం, మహిళల్ని రేప్ చేయటం, ఇన్ని రకాల దారుణాలు చేసినటువంటి వైసీపీ వాళ్ళని కాపాడుకోవటం 5 ఏళ్ల పాటు అదే జరిగింది. ప్రజలన్నీ గమనించారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పనికిరావు పరిపాలనకి, నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, పరిపాలన అంటే కుదరదు, కాబట్టి నువ్వు ఆగని చెప్పేసి అతన్ని ఆపి కూటమికి దాదాపు 164 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన తర్వాత కూటమి బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంది. ఇచ్చినటువంటి పథకాలు, హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 15 నెలలు నిండక ముందే హామీలన్నింటినీ కూడా అమలు చేశాం. సూపర్ 6 కింద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రానికి మంచి గౌరవం, గుర్తింపు వచ్చింది. ఇది ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చేత ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి చేత రాష్ట్రంలో ఏదో ఒక అలజడి చేయాలని చూస్తూ ఉన్నాడు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఎక్కడో ఒక చోట ఏదో ఒక అలజడి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు గుంటూరు నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రజా సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో తాళం వేసిన ఇళ్లను లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఆ దంపతులు. సుమారు 13 చోరీ కేసుల్లో భార్యాభర్తలిద్దరు కూడా నిందితులు. కొల్లిపర గ్రామానికి చెందిన కటారి వెంకటేశ్వర్లు భార్య తేజ నాగమణి సొంత ఊర్లోనే తిరుగుతూ దొంగతనాలకి తెగబడుతున్నారు. తోములూరు గ్రామానికి చెందిన మధుసూదన్ రావు ఫిర్యాదు మేరకు కొల్లిపర పోలీసులు చాకచక్యంగా ఆలుమగల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 కేసులకి సంబంధించి 20 లక్షల విలువైన బంగారం, నగదు, 2 వీలర్, టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల్ని చోరీకి గురైన సొత్తును ఎస్పీ వకుల్ జిందాల్ హాజరుపరిచారు. ఈ చోరీలకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. కొల్లిపార పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తుములూరు గ్రామంలో 2 అక్టోబర్ రోజున అరౌండ్ 1 వీక్ క్రితం ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక ఇంట్లో మాతృ మధుసూదన్ రావు అనే ఆయన ఇంట్లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది, దొంగతనం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ టేకప్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అదర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. కటారి వెంకటేశ్వర్లు అండ్ కటారి తేజ నాగమణి, 2 భార్యాభర్తలు కొల్లిపారాలోనే ఉంటారు. సో వీళ్ళు 2 మీద ఇంతకుముందు ఎటువంటి క్రైమ్స్ లేవు. కానీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసినాక వాళ్ళు టోటల్ 13 కేసెస్లో వాళ్ళు మేము దొంగతనం చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 13 కేసెస్లో కలిపి ఆల్మోస్ట్ 20 లక్షల ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. దాంట్లో 173 గ్రామ్స్ గోల్డ్, 226 గ్రామ్స్ సిల్వర్, 2,15,000 క్యాష్, ఒక టెలివిజను, అదేవిధంగా ఈ దొంగతనానికి యూజ్ చేసిన ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐరన్ రాడ్ ఏదైతే అది దొంగతనానికి యూజ్ చేస్తారో అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో మొత్తం ప్రాపర్టీ వర్త్ 20 lakhs 13 కేసెస్లో వాళ్ళ దగ్గర రికవరీ చేసి బాధితులకి రిటర్న్ చేయడం జరుగుతుంది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఒకేసారి ఈ చాకచక్యంగా బాగా టీం వర్క్ చేసి తెనాలి రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ కొల్లిపార అండ్ దేర్ టీమ్ తెనాలి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మంచి పని చేయడం జరిగింది. అందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. భారతదేశంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ ని ప్రతి కేటగిరీలో సమాంతరంగా కాకుండా మొత్తం మీద 4% రిజర్వేషన్ దివ్యాంగులకు అమలయ్యే విధంగా చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రపంచ అంధుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుంగ్టా విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రపంచ అంధుల సంఘం అధ్యక్షులు సంతోష్ కుమార్ రుంగ్టా
మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు. శ్రీ పబ్బరాజు వెంకటేశ్వరరావు రాజలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ స్మారక మానవ సేవ జాతీయ పురస్కారం అందుకుంటున్న సంతోష్ కుమార్ రుంగ్ట అందుల జీవితాలలో వెలుగులు నింపేందుకు గత 3 దశాబ్దాలుగా అవిరల కృషి చేశారని చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ ఉప్పలపాటి మధుసూదన్ రావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారు. has been further distributed to the extent of 1% each for blind and low vision, for locomotor disability, and cerebral palsy, for hearing impaired and for other disabilities respectively. But the process of implementation and the procedures and government orders beginning from 1997 now up to the present GOMS, which is in force, that is GOMS 77, somehow has diluted this reservation because it links our reservation with other categories of reservation. For instance, if we have 4%, we will be given reservation of 4% by clubbing it with the reservation of SC, ST, OBC and women or OC category, open category. This needs to, and this is in violation of the judgments of the Honorable Apex Court and also in violation of the statutory scheme under the Act. Yes. ప్రపంచవ్యాప్తంగా అంధులు అనేక రంగాల్లో, అంధులతో పాటు వికలాంగులు అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, క్రమశిక్షణతో కృషి చేసి అత్యున్నత శిఖరాలని అందుకున్నారు. వారిలో ఒకరు సంతోష్ కుమార్ గారు. వారు ఈరోజు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారి కృషిని గుర్తించి పబ్బరాజు వెంకటేశ్వర గారు, రాజ్యలక్ష్మి గారి ట్రస్ట్ జాతీయ అవార్డుని ఇవ్వటం మంచి పరిణామం. రేపు ఉదయం 10 గంటలకు గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో వారికి అవార్డుని ప్రదానం చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేసుకుంటున్నాను. వారు చెప్పిన ప్రధాన అంశం వారికి అందించిన 4% రిజర్వేషన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించాలని, మరొకవైపున టెక్నాలజీ అభివృద్ధి కాని పరిస్థితుల్లో అంధులందరికీ మంచి కంప్యూటర్లు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు టెక్నాలజీని ఉపయోగించి మీరే ఎగ్జామ్ రాయండి, మీకు ఎవరు సహాయకులు అవసరం లేదు అని చెప్పటం అంటే అంధుల్ని ఉద్యోగ అవకాశాల నుంచి దూరం. గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలోని చెరువు కట్టపై ఉన్న ఎస్టీ కాలనీపై కొందరు కన్నేసి ఆ కాలనీని ఆక్రమించేసుకోవాలని చూస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తాము గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే ఉంటున్నామని చెప్పారు. రోడ్లు, వీధి లైట్లు ఏర్పాటు చేసుకుని ఇల్లు ట్యాక్స్ మున్సిపాలిటీకి చెల్లిస్తూ 50 కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. తమకు ఎక్కడ ఇల్లు కానీ స్థలం కానీ లేవని పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. మా ఇళ్లకు వెనకవైపు వారి స్థలం ఉండటం చేత తమను ఖాళీ చేయిస్తే ఆ స్థలానికి రేటు పలుకుతుందనే ఉద్దేశంతో తమను రోజు వేధిస్తున్నారని చెప్పారు. తమను ఖాళీ చేయించి అక్కడ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ వారిని అడ్డుపెట్టుకుని నోటీసులు ఇప్పించి ఇల్లు ఖాళీ చేయించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేని కలిసి వివరించినట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే తమ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ వారు కావాలనే వారితో చేతులు కలిపి నోటీసులు ఇచ్చారని అన్నారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ ఇల్లు ఖాళీ చేసే వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. తమ పరిస్థితి ఎరిగిన కొందరు గ్రామ పెద్దలు తమ బాధను ఆలకించి మద్దతుగా నిలిచారని తెలిపారు. ఇది 48వ డివిజన్ రెడ్డిపాలెంలో ఇది ఎస్టీ కాలనీ. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ నిరుపేదలు ఎస్టీలు ఇక్కడ కుటుంబం కాపురంలో ఉంటున్నారు. వేరే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో తెలియదు. వాళ్ళు రేషన్ స్థలంలో మాకు మీరు ఇల్లు అడ్డంగా ఉన్నాయి, ఇల్లు ఖాళీ చేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళని గత 5-6 సంవత్సరాల నుంచి బాగా బెదిరిస్తున్నారు. గొడవలు జరుగుతున్నాయి, వీళ్ళని ఎగబడి కొట్టారు. దీని వల్ల ఎస్సీ అటు కేసులు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. వీళ్ళు ఎమ్మెల్యే గారికి రావడం జరిగిందండి. ఎమ్మెల్యే బూర్ల రామారావు గారు వీళ్ళందరూ పిలిపించి మాట్లాడి, నేను అసెంబ్లీ సెషన్లు జరుగుతున్నాయి, అసెంబ్లీ సెషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మీతో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సార్ చెప్పాడు. సార్ మాట కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గత నిన్న మొన్న నుంచి వీళ్ళని ఇంకా దౌర్జన్యం చేస్తూ
నోటీసులు పంపిస్తూ మీరు ఇక్కడి నుంచి 3 రోజులు వెళ్ళిపోవాలి, లేకపోతే జేసీబీలు పెట్టించి తొక్కిచ్చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పడతామని చెప్పి బాగా బజ చేస్తున్నారు. అందుకని వీళ్ళు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేరండి. గత 30 సంవత్సరాల నుంచి వీళ్ళు చలనాలు కడుతున్నారు, పన్నులు కడుతున్నారు, అందరూ ఇక్కడ నివసిస్తున్నారండి. వీళ్ళైతే వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్యే గారు అందరికి న్యాయం చేస్తా అన్నాడు, కమిషనర్ గారు, ఎంపీ గారు అందరూ వీళ్ళకి న్యాయం చేసి ఇక్కడికి అందరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. వీళ్ళకి న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడి నుంచి కదలం, ఎంత దూరం అయినా వెళ్తాం, ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి చేతన కోడలండి, నేను వచ్చి కూడా ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఏంది ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు, మేము ఏడు పోవాలి అసలు మాకే అర్థం కావట్లేదు. అసలు మా పిటిషన్ ఇచ్చింది కూడా బొల్లేశ్వరరావు గారు, జాలే గారు, నాగరాజు గారు మాకు ఇచ్చింది. ఏంది వాళ్ళ పేర్లో ఉండేదండి, మాకంటే చదువులు రావు, చదివించుకున్న వాళ్ళు కూడా మేము చదివించుకున్నాం. ఏంది మేము ఏడు పోవాలి అసలు? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్కడ, కనీసం వెనకాల కూడా మాకు ఏం కూడా లేవు, అసలు మాకు చోట్లకు కూడా దారి లేవు. ఒక్క పట్టా భూమి కోసం వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేసేయాలమంటున్నారు. ఇన్ని ఇళ్ళు ఉండే మా ఇక్కడ, ఇన్ని ఇళ్ళు ఉండే, ఏడు పోవాలి మేమందరం, ఏడు పోవాలి. కనీసం నీళ్లు కూడా మా ఇళ్ళకి మలిపించారు, అయినా కానీ పురుగు పుట్ట దోమ మొత్తం వస్తుండే గానీ కనీసం అంతే ఉన్నాం మేము. కనీసం ఒక్కరి దగ్గర కూడా పోట్ల. మొన్న వెళ్తే మేము కూర్చోబెట్టి మాట్లాడతామన్నారు, ఇంతవరకు మాకు ఇంతవరకు వాళ్ళు సమాధానం చెప్పింది కూడా లేదు మాకు. ఏడు పోవాలండి మేము? చెప్పండి, మీరు చెప్పండి. ఏడు వెళ్ళాలి? వాళ్ళు 2-3 ప్లాట్ల కోసం మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలా మేము? తమకం విజయ్ కుమార్ నా పేరు. 50 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇంటి పన్ను కూడా 20 రూపాయలు 10 రూపాయల కంచి కూడా కడుతున్నాము. ఇది అన్యాయంగా అక్రమంగా 3 వ్యక్తులు, బొల్లేశ్వరరావు, జాలయ్య, మరి ఇంకో నాగరాజు, ఈ 3 వ్యక్తులు కూడా మా మీద దాడి చేస్తున్నారు. ఒక్క 200 గజమే అండి వాళ్ళది పట్టా భూమి. వాళ్ళ 200 గజం కోసం మా ఇల్లు మొత్తం లేపేసేసి వాళ్ళు రోడ్డు వేసుకోవాలని మా మీద దాడి చేస్తున్నారు. మేము లేనప్పుడు మా ఇల్లు గోడలు పడేసి మా ఇళ్లలో పాపలను రోడ్డు మీదకి లాగేశారు. మేము ఎటు పోతానికి కూడా మాకు దారి లేదు. మేము ఏ రోజు 300 తెచ్చుకుంటే ఆ రోజు మేము తినాలి. ఈ రోజు పనికి వెళ్తేనే మాకు గడిచిద్దండి. మేము దయచేసి మీ ప్రభుత్వం మాకు, మీ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. అది మేమైతే ఇక్కడ నుంచి మేము ఎటు వెళ్ళలేము. వెళ్ళాలంటే పరిష్కారం ఏంటంటే మా ఇంట్లో మేము పెట్రోల్ పోసుకొని అగ్గిబిల్ల తీసుకొని తగలు పెట్టుకోవటమేనండి. మీకు వీలైనంత మటు మాకు సాయం చేయాలి. మేము ఇక్కడ నుంచి ఎటు వెళ్ళం. ప్రభుత్వం మాకు సాయం చేయాలి. అదండి, వాళ్ళ 3 మీద మీరు చర్య తీసుకోవాలండి. మా మీద పద్దాకు నిద్ర లేకుండా చిన్న పిల్లలు బాలింతలు పెట్టుకొని నీళ్లు వాగొచ్చినా కూడా మేము ఏడే ఉన్నాను. మేము ఎటు పోవటానికి మాకు దారి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.